సాయంత్రం ఈ కాన్వర్సేషన్ అయిపోయిన తర్వాత క్యాసీ ఇంటికి వెళ్తుంది. డిన్నర్ అయ్యాక క్యాసీ వాళ్ళ నాన్న ఆలివర్ కి గుడ్ నైట్ చెప్పి తన బుల్లి తమ్ముడు సామ్ రూమ్ లోకి వెళ్లి ఎప్పట్లా అతనికి జోలపడి పడుకోబెడుతుంది. వీళ్ళ లైఫ్ పర్ఫెక్ట్, ఫ్యామిలీ అంతకన్నా పర్ఫెక్ట్. మరుసటి రోజు క్యాసీ స్కూల్ కి వెళ్తే ఎప్పట్లా సాకర్ ప్రాక్టీస్ జరుగుతుంది. అందరూ చిల్ గా ఉంటారు. బట్ సడన్లీ గ్రౌండ్ లో ఉన్న వాళ్ళందరూ తమ ఫోన్లలో ఏదో చూసి ఎందుకో బాగా షాక్ అయినట్టు రియాక్ట్ అవుతారు. ఏం జరిగిందని చూస్తే ఇక్కడే ఈ మూవీ అసలు కథ మొదలవుతుంది. ఉన్నట్టుండి ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఒక పెద్ద మిస్టీరియస్ యూఎఫ్ఓ వచ్చిందని, ఆ ఏలియన్ స్పేస్ షిప్ ఏదో సర్వేలెన్స్ చేస్తున్నట్టు భూమి మొత్తం తిరుగుతుందని న్యూస్ లో చెప్తారు. ఇదంతా హీరోయిన్ క్యాసీ వాళ్ళ ఫ్యామిలీ కూడా వాళ్ళ ఇంటి టీవీలో చూస్తూ ఉంటారు. ఇలాంటిది కల్లో కూడా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయని వీళ్ళు అసలు ఆ యూఎఫ్ఓ ఏంటి, ఎందుకొచ్చిందని ఏమర్థం కాక చాలా టెన్షన్ పడతారు. యూఎఫ్ఓ ఇప్పుడు వాళ్ళ సిటీ పైగా వెళ్తుందని న్యూస్ లో చూసిన తమ్ముడు శామ్ పరిగెడుతూ బయటికి వెళ్లడం చూసి అమ్మ నాన్న క్యాసీ కూడా వెనకే వెళ్లి చూస్తే అక్కడ ఆకాశంలో ఆ పెద్ద స్పేస్ షిప్ కనిపిస్తుంది. ఇలా ఇన్విటేషన్ లేకుండా దర్శనం ఇచ్చిన ఈ మిస్టీరియస్ ఏలియన్స్ ని వీళ్ళు ద అదర్స్ అని పిలుస్తారు. వచ్చిన ఈ అదర్స్ మిగతా ఏలియన్స్ లా హడావిడిగా అటాక్ చేయడం లాంటివి చేయరు.